పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-12 చూద్దాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెతికి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మరొకసారి ఆరాధన చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ముందు ఆరాధనలో చదవబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. మొదటి పేతురు సంఘానికి ఏం తెలియజేస్తున్నాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక అన్నమాట. సంఘానికి ఏమని హెచ్చరిస్తున్నాడంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాల్చుకొనవలెను. మంచి దినములు చూడగోరువారు మంచి దినములు చూడాలని ఎవరైనా అనుకుంటారో అనుకోరా? దుర్దినాలు రావాలని కోరుకుంటారు ఎవరైనా? ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, దుర్దినాలు ఏంటి? మంచి రోజులు చెడ్డ రోజులు ఉన్నాయి అసలు? మంచి రోజులు చెడ్డ రోజులు అనేవి ఉన్నాయా? రోజులు మంచివే. నీకున్నటువంటి శ్రమను బట్టి, నీకున్నటువంటి వ్యాధులను బట్టి నీకు ఆ దినాలు ఏంటయ్యి? నీకు చెడ్డవి. దినాలు ఎప్పుడు మంచివే. దేవుడు సృష్టించిన ప్రతీది కూడా మంచిదే. మనము మన యొక్క జీవితము ఆ దినాన బాగాలేదనుకోండి, అప్పుడు ఆ దినాల ఆ వ్యక్తికి ఏమనిపిస్తాయి? చెడ్డ దినాలు, దుర్దినాలు అని. అంటే ఒకే దినంలోనే రెండు చూడవచ్చు. ఒకరేమో ఆశీర్వదించబడటం, ఒకరేమో దుర్దినాలు గడపటం. అర్థమవుతుందా? కాబట్టి దినాలు మంచివే. ఆ దినాల్లో శ్రమలు పొందే వారికేమో దుర్దినాలు, దేవుని ఆశీర్వాదాలతో ముందుకు సాగే వారికి అవి మంచి దినాలు. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దుర్దినాలు అనేవి మనకు రావాలని కోరుకుంటున్నాడా? రాకూడదని కోరుకుంటున్నాడా? మనం అన్నీ కూడా మంచి దినాలే అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఏం చేయమంటున్నాడు? మంచి దినములు చూడగోరువాడు. మంచి దినములు మీరు చూడగోరితే మీరు చేయాల్సింది ఏంటంటే, చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాల్చుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ఇది సంఘానికి పేతురు చెప్తున్నది. మంచి దినములు కావాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటారు, కానీ అక్కడ కండిషన్ని గమనించరు. కండిషన్ ఏమన్నా ఉంది? చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను. మనం ఎప్పుడైనా మన నాలుక గురించి శ్రద్ధ తీసుకుంటున్నామా? శ్రద్ధ తీసుకోవాలి. ఏం మాట్లాడుతున్నాం? హృదయంలో ఉన్న ఊహలు, తలంపులు అవన్నీ నాలుక మీదకి తెచ్చేటప్పుడు, మన నాలుక స్వేచ్ఛగా ఆడేస్తున్నప్పుడు ఎదుటివారు మన మాటలను బట్టి బాధపడులాగున, ఎదుటివారి మనసు కృంగులాగున, ఎదుటివారిని కంటతడి పెట్టించులాగున నా నాలుకను స్వేచ్ఛగా ఆడిస్తున్నానా అని ఆలోచించాలి. ఆ లోపం ఉందా మనలో? ఎదుటివారిని కంటతడి పెట్టించాలంటే కొట్ట అవసరం లేదు. నోటికి ఏ మాట వస్తే ఆ మాట అంటే చాలు కదా. నోటికి ఏ మాట వస్తుంది అంటమే. హృదయంలో ఏ తలంపు వస్తుంది నాలుగు మీదకి తెచ్చుకుంటామే. ఇలా చేస్తారు వీరు. ఎటువంటి దినాలు చూడరు?
మంచి దినాలు అనేవి వీరి జీవితంలో రావు. ఎందుకు రావంటే వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటే, అంటే దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నట్లే. వీరు మంచి దినాలని ఆశించడంలో అర్థం లేదు. చూడండి, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కపటపు మాటలంటే హృదయంలోనేమో ద్వేషిస్తూ, హృదయంలో అసూయపడుతూ, పైకి మాత్రము మంచి పేరు తెచ్చుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నాలు చేసినా హృదయంలో కపటము ఏదో ఒక సమయంలో బయటకు వస్తూనే ఉంటుంది. కపటపు మాటలు మాట్లాడటానికి కానీ, చెడు మాట్లాడటానికి కానీ మీ నాలుకను స్వేచ్ఛగా విడిచిపెట్టినట్లయితే మీకు ఏ దినాలు కనిపించమన్నాడు? మంచి దినాలు మీ నుంచి దూరం అయిపోతాయంట. మరి మంచి దినాలు మన జీవితంలోకి రావాలంటే, మన కుటుంబంలో మంచి దినాలు మనము అభ్యసించాలంటే, నేర్చుకోవాలంటే, మంచి దినాలు అనుభవిస్తున్న అనుభవాలు, మంచి దినాలు అనుభవించాలంటే, తృప్తి పొందాలంటే ఏం చేయాలి? నాలుకను పరిశీలించుకోండి అంటున్నాడు. నాలుకను పరిశీలించుకోండి. కీడు చేయటకు నాలుక అనేది ఉపయోగించొద్దు. ఇతరులు కుంగిపోవునట్లు మాట్లాడటానికి నాలుకను ఉపయోగించొద్దు. స్వేచ్ఛను నాలుక విషయాల్లో ఇవ్వద్దు. కపటపు మాటలు పలికే విధంగా నాలుకను ఉపయోగించొద్దు. ఈ రెండు చూసుకోవాలి. చెడ్డ మాటలు, కపటపు మాటలు నాలుక మీదకి రానివ్వద్దు. ఈ రెండు రానివ్వకపోతే రోజు గడిచింది ఎవరికన్నా? రోజు గడిచిందా? ఏదో ఒక సమయాల్లో మన హృదయాల్లో ఉన్నటువంటి అపవిత్రతను నాలుక మీదకు తీసుకొస్తాం. నేనంటే ఇది అని నిరూపించుకుంటాం. ఎలాగూ? సహవాసం చేసినప్పుడు మనం ఎటువంటి వారమో మన నాలుగే తెలియజేసింది. ఎందుకంటే బుద్ధిహీనుడు ఎక్కువగా మాట్లాడతాడో తక్కువగా మాట్లాడతాడు? ఎక్కువగా మాట్లాడినప్పుడు తన హృదయంలో ఉన్న దోషం ఏంటో బయటకు వచ్చిందా రాదా? వచ్చింది. కాబట్టి ఎదుటి వారికి నాలుగు ద్వారా కీడు చేయాలి, కపటపు మాటలు అనకాలని తాపత్రయపడేటువంటి వ్యక్తులు ఎక్కువగా మాట్లాడతారా తక్కువ మాట్లాడతారా? ఎక్కువగా మాట్లాడతారు. మరలా నేను ద్వేషించే వ్యక్తి ఇప్పుడు కనపడి మళ్ళీ నెలకో 2 నెలలకో కనపడతాడని చెప్పి ఎక్కువగా మాట్లాడి హాని చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి వారికి దేవుడు మంచి దినాలు ఇవ్వడంట. మంచి దినాలంటే సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడు. ఆ రోజులన్నీ కూడా ఎలా ఉంటాయి? దుర్దినాల్లాగా కనిపిస్తాయి. ఎందుకంటే సంతోషం లేని దినాలన్నీ మనకి ఏ దినాలేవి? దుర్దినాలు. కానీ దేవుడు దుర్దినాలు మీరు అనుభవించాలని ఎప్పుడు కోరుకోవట్లా. కానీ దేవుని సంతోషం పెట్టాలంటే నాలుక గురించి ఆలోచించండి ఒక్కసారి. మనం ఈ 2024లో నాలుకను ఎలా వినియోగించాము, ఎలా మాట్లాడేమన్నది పరిశీలించి 2025 నుంచి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఏమని? నాలుకను సాధు చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. సాత్వికంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. మన నాలుక వలన ఇతరులకు హాని అనేది జరగకూడదు. అసలు నాలుగుతో కొడితే కూడా హాని జరిగిద్దా? నాలుగుతో కొట్టడం కాదు, నాలుగుతో ఒక ఖడ్గం తీసుకొని పొడిచినట్లు పొడవచ్చు. తెలుసా మీకు? అది వినియోగించే వాళ్ళకి బాగా తెలుసు. నాలుగు యొక్క పవరు చెడు మాట్లాడే వారికి, కపటంగా మాట్లాడే వారికి నాలుగుతో ఎంతమందినైనా పడగొట్టవచ్చు అన్న విషయం ఆ నాలుగుని అలా వినియోగించే వాళ్ళకి బాగా తెలుసు. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన నాలుక మనలనే దహించి వేస్తుంది. మనకు శత్రువు ఎవరో కాదు, మన నాలుగే పెద్ద శత్రువు మనకి. ఎందుకని? దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేలాగున్నా మన నాలుగుకి మీరు స్వేచ్ఛనిస్తారు. మీరు అనుకోవచ్చు, అలా మాట్లాడే వాళ్ళ సంఘంలో ఎవరున్నారు? మన సంఘంలో ఎవరు లేరు కదా ఇక్కడ అనుకోవచ్చు. మీరు ఇప్పుడు లేకపోవచ్చు, తర్వాత ఉంటారో ఉండరా. ఒక చెడు లక్షణం రావడానికి పెద్ద టైం కావాలా? ఏంటి? మంచి నేర్చుకోవడానికి అయితే చాలాసార్లు బోధించబడాలి. మంచి నేర్చుకోవడానికి చాలా టైం తీసుకుంటారు. చెడు నేర్చుకోవడానికి ఎంత టైం కావాలి? చాలా తక్కువ టైం పడుతుంది. అందుకే మన వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరించుకుంటూ ఉండాలి.
ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉన్నది. నీతిమంతులు అపహాసకుల చేత, కపటపు మాట్లాడే వారి చేత, అలాగే చెడు పలుకు నాలుకలు కలిగి ఉన్న వారి చేత హింసింపబడుతూ ఉన్నప్పుడు నీతిమంతుల పక్షాన దేవుడు నిలబడతాడు. మరి ఎవరికి విరోధంగా ఉంటాడంట? ఈ నాలుకకు చెడు నిమిత్తం స్వేచ్ఛ ఇచ్చే వారికి దేవుడు విరోధంగా ఉంటాడు. మనం ఎవరికి విరోధంగా ఉండొద్దు. ఏం చేయాలి? పరిశుద్ధులు ఓర్చుకోవాలి. వారి వారి నాలుగు మనం ఉపయోగించవద్దు. దేవునికి అవకాశం ఇవ్వాలి. ఇస్తే ఏమైంది? దేవుడు అటువంటి నాలుగు అటువంటి స్వేచ్ఛనిచ్చి ఇష్టానుసారంగా ఇతరులకు కీడు చేయొచ్చు, హాని చేయొచ్చు మాట్లాడే వారికి విరోధంగా దేవుడు ఉంటాడు. దేవుడు విరోధంగా ఉంటే మంచి దినాలు వస్తాయా, చెడు దినాలు వస్తాయా? చెడు దినాలు కావాలంటే ఏం చెయ్యొద్దు. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడేసేది. ఎదుటివారి మీద అసూయ ద్వేషం ఉందనుకోండి, ఎలా తెలియజేసుకుంటారు? నాలుక ఖచ్చితంగా ఉపయోగించాల్సిందే. అలా మీరు నాలుకకు చెడు నిమిత్తం స్వేచ్ఛనిస్తే చాలు, మీకు ఏ దినాలు వస్తాయి అన్నట్టు? చెడ్డ దినాలు వస్తాయి అంట. దేవుడే చెడ్డ దినాలు అనుమతించిన తర్వాత ఇంకా ఎవరు తీసేయాలి? మళ్ళీ ఆ చెడు దినాలు మరలా ఎవరు తీసేయాలి? దేవుడు తీస్తేనే పోతాయి. చెడు దినాలు దేవుడు తీస్తేనే పోతాయి. మనమైతే ఎంతో దీవించబడ్డాం. ఎలా చెప్పండి? చెడు దినములు రాక మునిపే, చెడు దినములు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కానీ ముందే జాగ్రత్త పడే వాళ్ళంతా దీవించబడ్డవారైనా. చాలామందికి దేవుడి జ్ఞానం లేక చెడు దినములను ఏం చేస్తున్నారు? చెడు దినములను అభ్యసిస్తున్నారు. అంటే చెడు దినములలో ఉన్నారు, కీడును అనుభవిస్తూ ఉంటారు. మేలులు సంతోషాలు దూరంగా ఉంటాయి. చూడండి, ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నది. దేవుడే మనకు విరోధంగా ఉంటే మనల్ని ఎవరు కాపాడతారు చెప్పండి? ఒక మనిషి ఇంకొక మనిషి నుంచి తప్పించుకోవచ్చు, పారిపోవచ్చు, దాక్కోవచ్చు. దేవుడే మనకు విరోధంగా ఉంటే మనం తప్పించుకోవడానికి వీలుందా? నిజంగా దేవుని యొక్క చేతిలో పడకూడదు. కాబట్టి మన యొక్క నాలుగు వలన ఇతరులు హింసింపబడుతూ ఉంటే వారి హింస కాసేపే. ఎవరి హింస చెప్పండి? భక్తిహీనులు, చెడును మాట్లాడేవారు, చెడును నాలుగు ద్వారా ఎక్కువగా ఉపయోగించేవారు మన ఎదుట తారసపడ్డప్పుడు మాత్రమే హింసింపబడతాం. కానీ దేవుడికి వారి విరోధంగా అవుతున్నారు. అది ఎంతసేపు ఉంటుంది? నీతిమంతులు, భక్తి పరులు వారిచే కాసేపే హింసింపబడతారు మాటలను బట్టి. కానీ దేవుడు వారికి విరోధంగా ఎన్నాళ్ళు ఉంటాడు? వారు మారు మనసు పొందనంత వరకు వారికి దేవుడు విరోధంగానే ఉంటాడు. కానీ వారిచే హింసింపబడే భక్తులు మాత్రం కొద్ది కాలమే, కాసేపే హింసించబడతారు. అది కూడా అటువంటి వ్యక్తులు మనకి ఎదురైనప్పుడు మాత్రమే. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎలా ఉండొద్దు? భక్తిహీనులాగా, నాలుగును కంట్రోల్ చేసుకోలేని వ్యక్తుల్లాగా ఉంటే మనకు మంచి దినాలు దూరం అయిపోతాయి. మంచి దినాలు దూరం అయిపోతాయి. కొన్ని లేఖనాలు మనం చదివేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి. మీరు లోతుగా ఆలోచించండి, చాలా భయంకరంగా ఉంటాయి. సింపుల్గా ఉంది. వారికి ఏం దూరం అవుతుంది? మంచి దినములు చూడగోరువాడు అంటాం. ఏంటో మంచి దినాలంటే సింపుల్గా దాన్ని మనం స్కిప్ అవ్వద్దు. అక్కడ ఆగండి. ఏంటి మంచి దినాలు, చెడ్డ దినాలని ఒకసారి థింక్ చేయాలి. ప్రతీది కూడా అనుభవపూర్వకంగా నేను తెలుసుకుంటానికి ప్రయత్నం చేయొద్దు. అనుభవపూర్వకంగా కాదు, ముందుగానే సరి చేసుకోవాలి. బుద్ధిమంతుల యొక్క లక్షణం, నాకొద్దు చెడు దినాలు, నా లైఫ్ డ్యామేజ్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? పేతురికి ఏం చెప్తున్నాడు దేవుడు? పేతురు ద్వారా ఏం పడుతున్నాడు? మీ నాలుక మాట్లాడే మాట వలన మీరు అపవిత్రులవుతూ ఇతరులను హింసిస్తూ ఉంటారు.
మీలో ఉన్న సమస్తమైన కల్మషము మీ నాలుగు ఇతరులకు తెలియజేస్తూ ఉంటుంది, నా హృదయం ఎంత వ్యాధిగ్రస్తమైంది అని. అందుకే ఎదుటి వారికి ఎక్కువగా మాట్లాడే అవకాశం దేవుడు ఇవ్వమన్నాడో వద్దన్నాడా? అర్థమవుతుందా? ఎదుటి వారికి మాట్లాడే అవకాశం ఇవ్వమని ఎందుకు అన్నాడు దేవుడు? నిన్ను నువ్వు కాపాడుకుంటావు. ఉన్న 10 నిమిషాల్లో 9 నిమిషాలు ఎదుటి వ్యక్తికి ఇవ్వడం సమయం. మీరు చాలా తక్కువ మాట్లాడండి. మీకు ఎవరితో సహవాసం చేయాలి, ఎవరి దగ్గర కూర్చోవాలి, ఎవరి దగ్గర నిలబడాలన్న విషయం నీకు తెలిసింది. ఎవరికి అవకాశం ఇస్తే? ఎదుటి వారికి ఎప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఇస్తే మీ లైఫ్ మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మనమే ఎక్కువగా మాట్లాడితే నువ్వు ఎదుటి వారికి సహాయం చేసినప్పుడు అవుతావు. అందుకే మన మాటలు కొద్దిగా ఉండవలను, ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 3వ అధ్యాయము 3వ వచనం నుంచి గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. అంత పెద్ద శరీరాన్ని మనం ఏం చేస్తాం? గుర్రంది ఎంత పెద్ద శరీరము అయినా మనిషి ఏం చేస్తున్నాడు? వశపరుచుకుంటున్నాడు లేదా? దానికి ఏం కనిపెట్టాడు? కళ్ళెమును కనిపెట్టాడు. కళ్ళెం కనిపెట్టాడు అంటే అంత శరీరాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కళ్ళెం ఇటు అటు తిప్పుతారు. అంత పెద్ద పెద్ద గుర్రాలనే లోపరుచుకుంటారే. నాలుక చిన్నదే. నాలుగుని మీరు సాధు చేయటాన్ని నేర్చుకోవాలి. పెద్ద పెద్ద జంతువులు మీరు వశపరుచుకుంటున్నారు, అవి లోపడుతున్నాయి. మరి మీ నాలుక కంట్రోల్ చేయడం మీకు రాదా? వచ్చు కదా. ఎందుకు పదే 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 నోటికి కళ్ళెం అన్న మాట ఎందుకు వాడుతున్నాడు? నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పుదాం కదా. ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చొక్కాని చేత త్రిప్పబడును. ఓడ ఎంత పెద్దదైనా చొక్కాని ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. ప్రతి దానికి కంట్రోల్ చేయటం అనేది మనకి తెలిసే. ఓడలను ఎలా కంట్రోల్ చేయాలో తెలిసే. పెద్ద పెద్ద గుర్రాలను కంట్రోల్ చేయటం తెలిసే. ఏనుగులను కంట్రోల్ చేయటం తెలుసు. వాటిని కంట్రోల్ చేయటం వల్ల వచ్చేదానికన్నా మీ నాలుగుని కంట్రోల్ చేస్తే మీకు ఏ దినాలు వస్తాయి అన్నాడు? మంచి దినాలు వస్తాయి. మంచి దినాలు రావాలంటే నాలుగుని కంట్రోల్ చేయటం మీకు తెలియాలి, కంట్రోల్ చేయటం తెలియాలి. చూడటానికి చిన్నగానే ఉంటుంది. చొక్కాని ఎలా చిన్నదో నాలుక కూడా అలాగే చిన్నగానే ఉంటుంది. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, అతిశయపడును. అదిరిపడును అంటే ఏంటి? అతిశయపడును. అదేంటి? అతిశయపడటం కూడా తప్పేనా? అతిశయపడటం తప్ప? నాలుక అతిశయపడటం తప్ప? ఏ విధంగా తప్పు చెప్పండి? అతిశయపడటం అంటే ఏంటి? అతిశయపడటం అంటే సంతోషించడమే. కానీ ఎలా సంతోషపడకూడదో నేను తర్వాత చెప్తాను. చూడండి, సంతోషపడతారు. ఎలా సంతోషపడతారంటే దానికి ఒక కారణం ఉంది, తర్వాత చెప్తాను. చూడండి, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నిప్పు కూడా స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెమే స్టార్ట్ అయ్యింది, కానీ విస్తారమైన అడవిని తగలబెడుతుందంట. చూడండి, నాలుక అగ్నియే, అటువంటిదే నాలుక కూడా. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అది సర్వనాశనానికి నడిపిస్తుంది. నాలుక ముందు మనుషులు అపవిత్రులు అవుతారు. ఇతరులకు హాని చేస్తూ కీడు చేస్తూ దేవుడు ఉగ్రతకు ఆ వ్యక్తి గురయ్యేలాగా నాలుక అనేది ఒక పాపపు ఏమన్నాడు? అది పాపపు ప్రపంచం నాలుగులో చూడవచ్చు. ఒక మనిషిని అస్తవ్యస్తం చేస్తుంది నాలుక.
కాబట్టి జంతువుల్ని కంట్రోల్ చేయటం కాదు, ఓడలను కంట్రోల్ చేయటం కాదు, మీ నాలుగును కంట్రోల్ చేసుకోండి. నాలుగు ద్వారా మీరు మాట్లాడే ప్రతి మాటకి లెక్క ఉంటుంది. దేవుని ఉగ్రత మన మీదకి ఖచ్చితంగా వచ్చింది. దుర్దినాలు వస్తాయి మన మీదకి. మనమేమో ఏమని అతిశయపడతాం, నేను మళ్ళీ బాధ పెట్టానే, దీన్ని అతిశయం అంటారా కదా. నోటితో ఒక మనిషిని అనరాని మాటని మారు మనసు పొందకుండా భలే బాధ పెట్టాను నేను అనుకుని అతిశయపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అర్థమైంది, అతిశయం అంటే సంతోషమే. దేని విషయమే సంతోషపడుతున్నారు? ఇతరులకు హాని చేసి నాలుగు ద్వారా అనరాని మాటలు అని మారు మనస్సు పొందకుండా, క్షమించమని అడగకుండా లోపల ఏమవుతారు? భలే బాధ పెట్టాను నేను. కొట్టపోతే మాత్రం ఏమి, మనిషిని కొట్టకపోతే మాత్రం ఏం చేశారు? మనసు కృంగునట్లు ఒక మాట అనేసారు. అమ్మయ్యా, ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయ్యింది, కొట్టవసరలా. ఈ ఒక్క మాట కొన్ని నెలలు వారేమవుతారు? బాధపడుతూ ఉంటారు. చాలు, కత్తితో పొడిచిన కుట్లేసి మరి తగ్గిపోయింది 2 నెలలకి. కానీ నేను అన్న మాట మాత్రం వాళ్ళ హృదయంలో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఉండిపోద్ది. అదే నేను వారికి వేసే శిక్ష. ఇప్పుడు చెప్పండి, అతిశయపడటం అనేది ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? తప్పు. ఏ సందర్భాన్ని బట్టి? నాలుగుతో ఇతరులను దుర్భాషలాడుతూ, ఇతరులకు హాని చేస్తూ లోపల మాత్రం ఏమనుకుంటారు? నేను వారిని తిట్టడం న్యాయమే, నేను నా నాలుగు ద్వారా ఎలా పడితే అలా అస్తవ్యస్తంగా మాట్లాడి వారిని హింసించటం న్యాయమే అనుకుంటారు. మారు మనసు అనేది వారికి ఉండదు. వీరికి ఎటువంటి దినాలు ఉంటాయి? చెడ్డ దినాలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే దాన్ని అసహించుకునేది నువ్వు నేను కాదు, దేవుడు అసహించుకుంటున్నాడు. అక్కడ దుర్దినాలను అనుమతించేది ఎవరు? దేవుడు అనుమతిస్తున్నాడంటే మన నాలుగును బట్టి మనం ఎలా పడితే అలా మాట్లాడటం ద్వారా కోపం వస్తుంది. నీకు నాకు కాదు, దేవుడికి వస్తుంది కోపం. అక్కడ పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు నాలుగును సాధు చేసుకోకుండా, కంట్రోల్ చేసుకోకుండా ఉంటే వారు ఎవరైనా సరే ఏ దినాలు వస్తాయి? దుర్దినాలు వస్తాయి. అందుకే హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. చూడండి 7వ వచనం, మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలను సాధు ఆయన కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘలమైన దుష్టత్వమే. నిరర్ఘలంగా కొనసాగుతూ ఉంటుందంట నాలుక. అన్నింటినీ సాధు చేస్తారు, ప్రతి ఒక్కరిని లోపరుచుకుంటారు. పెద్ద పెద్ద జంతువులు లోపరుచుకుంటారు, కానీ దేన్ని లోపరుచుకోరు? నాలుకను కంట్రోల్ చేసుకోరు. నాలుగును కంట్రోల్ చేసుకోకపోతే దుర్దినాలు ఖచ్చితంగా అనుభవిస్తారు.